హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి దోశలు. ఈ రాగి పిండితో దోశలు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు రాగి పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు, కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మన ఇంట్లో ఇడ్లీ పిండి, దోశల పిండి అందుబాటులో లేదనుకోండి, అడవుడు పడకుండా రాగి పిండితో ఈ విధంగా దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇదే పిండితో మనం పలుచుగా దోశలుగా వేసుకోవచ్చు, లేదంటే ఊతప్పంగా కూడా వేసుకోవచ్చు. కట్ చేసిన ఒక పాయ ఉల్లిపాయ ముక్కలు, 1 కాయ టమోటా ముక్కలు, కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 క్యారెట్ తురుము, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి వీటినన్నింటినీ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు ఇంకా కావాలంటే కాస్త కొత్తిమీర తురుమును కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మీకు స్వీట్గా కావాలనుకుంటే ఈ పిండిలో చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టి ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పెనం అంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసి 2 గరిటెల పిండిని వేసి అలా ఉంచేసేయండి. నేను ఈ పిండిని ఊతప్పంగా వేస్తున్నాను, మీరు కావాలంటే దోశలుగా కూడా వేసుకోవచ్చు. ఒకవైపు ఉడికిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేయండి. ఈ రాగిపిండి అట్లు చాలా బాగుంటాయి. మనం వీటిలో పెరుగు వేసాం కాబట్టి స్పాంజీలాగా బాగుంటాయి. వీటిలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది, లేదంటే ఏదైనా పొడి వేసుకుని తిన్నా కూడా బాగుంటాయి. ఇంకా మనం అట్లుగా వేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేనండి, హెల్తీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మనము అస్తమాటికి ఇడ్లీ, దోశ కాకుండా రాగిపిండితో ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి చట్నీతోనైనా బాగుంటాయి, చట్నీ లేకుండా కూడా బాగుంటాయి. నేనైతే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేశాను. మనం రాగుల్ని తీసుకుని వాటిని శుభ్రం చేసి మిల్ పట్టిస్తే ఆ పిండి బాగుంటుంది. మనం బయట తీసుకున్న పిండిలో ఇసుక ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.